Premium triplex villas at Kollur, APR Projects. మాస్టర్ బాధేసిందా నాన్నగారు చనిపోయిన తర్వాత ఇంత వైభోగం ఒక వెలిగారు కదా చివరికి ఒక 10-15 మందితోనే ఆయన దహన సంస్కారాలు అంటే కట్టె కూడా మోసే వాళ్ళు ఎవరు లేక మన ఓంకార్ గారు మన అశ్విన్ గారు వాళ్ళ అన్నదమ్ముళ్ళు ముగ్గురు అండ్ మీ అబ్బాయి ఒకళ్ళు మీరు ఆయన కర్మ చేయాలి కాబట్టి ఒకళ్ళు అసలు ఆ పిక్ చూసినప్పుడు చాలా బాధ అనిపించింది మీకేమనిపించింది యాజ్ ఏ కొడుకులుగా అండ్ ఇంత పెద్ద సర్కిల్ ఉంది దీనికి ఇండస్ట్రీ మొత్తం కదిలి రావాల్సింది కనీసం చూడటానికి చివరి చూపు చూడటానికి కూడా రాలేకపోయారు ఒక్కొక్కళ్ళు కూడా ఒకసారి ఆ పిక్ చూసినప్పుడు కూడా నేను కూడా వచ్చాను లొకేషన్కి ఆ రోజు నాకే బాధ అనిపించింది కాదండి యాక్చువల్లీ జరిగింది ఏంటంటే ఆ రోజు అయితే ఫస్ట్ ఇలా న్యూస్ వినబడిన వెంటనే మనకైతే మన దగ్గర దీని దగ్గర అయితే గ్రౌండ్లో అయితే వెంటనే పర్మిషన్ ఇస్తామా ఏంది అనేసి అసోసియేషన్ నుంచి వెంటనే మాట్లాడారు కాకపోతే అప్పుడు మనకి కోవిడ్ సిచ్యువేషన్ ఎక్కువ ఉంది ఒకటి ఇంకొకటి విషయం ఏంటంటే అప్పుడు ఉండే సిచ్యువేషన్లో నిజం మాట్లాడుకోవాలి ఓపెన్గా మాట్లాడుకుంటాం అప్పుడు ఉండే సిచ్యువేషన్లో ఎన్ని లక్షల మందికి వాళ్ళు బాడీస్ ఇంటికి వెళ్ళాయండి నాన్నగారు కోవిడ్ తగ్గిపోయిన తర్వాత వెళ్ళింది లంగ్స్ ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయారు అంతే కదా అంతే బట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి కదా అండి ఆ విషయాన్ని దాటి ఎవరు ఏం చేయలేని పరిస్థితి కనీసం ఈ మాత్రమైనా మాకు చేసేకి మాకు దొరికింది కదా అని మేము అదృష్టంగా భావిస్తున్నాం వాళ్ళు రాలేదే వీళ్ళు రాలేదే అంటే ఇంకా మాకు ఈ మాత్రం చేసేదానికి మాకు పుణ్యం దొరికిందే అనేసి మేము అనుకోవాలి తప్పితే ఎవరొచ్చినా ఏం చేసేదండి ఎవరొచ్చినా ఏం చేసేట్లేదు చివరి చూపు అంతే ఎవరైనా ఎంతో మంది డాన్సర్లకు లైఫ్ ఇచ్చుంటారు ఎంతో మంది మాస్టర్లు ఆయన దగ్గర రావాలనుకొని ఉంటారు కానీ చాలా మందికి మాస్టర్ గారు ఇక్కడ ఉన్నారా అని కూడా చాలా మందికి తెలియదు ఒకటి రెండోది ఏంటంటే మనకి ఇప్పుడు ఎవరు వచ్చినా ఏం చేశారు అంటే ఓంకార్ అన్నయ్య అశ్విన్ వీళ్ళు రాగబట్టే కదా ఆ రోజు మీరు కూడా వచ్చి 4 hours ఉన్నారు వాళ్ళు ఆ రోజు ఆయన పాడే మోసి అంతకన్నా గొప్ప అదృష్టం దొరుకుతుందా మాకు అని చెప్పేసి వాళ్ళు మాకు ఇంకా జీవితంలో ఒకలాగా అయిపోయాం మేము ఇంకా అంతే బట్ ఆయన పోయిన తర్వాత కష్టం అనిపించింది కదా కొంచెం అందరికి బాగా ఇంకా దర్ ఇస్ నథింగ్ ఇన్ అవర్ లైఫ్ అన్నట్టుగా అయిపోయింది మాకు ఇంకా ఏమన్నా సరే దర్ ఇస్ నథింగ్ ఆయన ఉంటేనే ఒక ఆనందం అండి అట్టా చిన్నపిల్లలాగా మీకు తెలియదు చిన్నపిల్లలాగా అది ఇది తిరుగుతూ ఉంటారు ఇంకా ఆయనకి సండే దగ్గర పడుతుందంటేనే చాలు ఆయన ఒక సంక్రాంతి పండుగ లాగా ముందుగానే ఫ్రైడేనే అందరిని పిలిచి టేబుల్ మీద కూర్చొని లిస్ట్ రాసేస్తారు ఓకే అది ఇది కాసిం అనేసి మన ఇంట్లో ఉంటారు కాసిం అన్నయ్య అనేసి అవును కూర్చొని కాసిం అటు రావాలి ఏం కావాలి అది ఇది అనేసి ఆయన ఇంకా కాసిం అన్నయ్య అనేసి మా ఇంట్లోనే 35 సంవత్సరంగా అతను కూడా ఉన్నారు ఇప్పుడు కూడా డైలీ ఫోన్ చేసి ఎలా ఉన్నావు తిన్నావా ఏంది అది ఇది అడుగుతూ ఉంటారు ఆయన చాలా మంచి మనిషి